ఇక్కడ రెండోది మనం చూస్తున్నాం, రక్షించబడిన ప్రజలుగా మనల్ని రక్షణ ఆనందం కలుగజేసి, రెండోది ఎక్కడ తీసుకొస్తున్నాడు దేవుడు, దేవుని మందిరం యొక్క అనుభవంలో తీసుకొచ్చి, దేవుని మందిరం యొక్క అనుభవంలో ఆనందించే వారుగా చేసిన దాన్ని బట్టి ఆరాధించాలి. దేవుని మందిరంలో మనలను ఆనందింపజేసే దేవుడు చూడండి. అందుకని రెండో వరుసలో ఏముంది, నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులు నాకు అంగీకారములు. వారు అర్పించే బలులు నాకు అంగీకారము, వారి ఆరాధన నేను అంగీకరిస్తాను. కనుక రక్షణ ఆనందము కలిగిన వారు మందిరంలో ఆనందించే అనుభవంలోకి తీసుకురాబడుట, అక్కడ దేవుని యొక్క బలిపీఠం మీద వారు అర్పించే బలులు దేవుడు అంగీకరించే అనుభవంలో మనం ఉన్నామంటే చాలా గొప్ప సంగతి. చూడండి, దేవుని మందిరంలో ఆనందం అంటే ఏంటి? దేవుని మందిరంలో ఆనందింపజేయడం అంటే, దేవుని మందిరంలో మనల్ని ఒక భాగంగా చేశాడు, లేకపోతే మనకు ఒక నెంబర్గా చేశాడు, మందిరంలో ఒక సభ్యుడిగా మనల్ని చేర్చాడు. ఇప్పుడు ఇంతకుముందు రక్షించబడక ముందు ఎక్కడ మనం లోకంలో ఉన్నాం, సంఘానికి వెలుపడున్నాం, సంఘంలో లేము. ఇప్పుడు సంఘంలో ఉన్నాం, మందిరంలో ఉన్నాం. మందిరం ద్వారా వచ్చే ఆధిక్యతలన్నీ అనుభవిస్తూ ఉన్నాం. మందిరంలో చేయబడే ప్రార్థనల తాలూకు ఫలితాలను మన జీవితంలో పొందుతూ ఉన్నాం. మందిరంలో ఉన్న సంతృప్తిని పొందుతున్నాం. మందిరంలో ఆనంద ప్రవాహంలోనిది త్రాగేవారుగా మనమున్నాం. సరే, కాబట్టి ఇలాంటి గొప్పదైన ఆధిక్యత, దేవుడు మనకు కలుగు చేసినటువంటి గొప్పదైన ఆధిక్యత ఇది మనకి ఇవ్వబడింది. అదే మందిరం ద్వారా ఆనందించే ధన్యత, మందిరములో ఆనందించే ధన్యత. చూడండి, నా ప్రార్థన మందిరంలో నేను వారిని ఆనందింపజేసేదను అనేది రెండవ అనుభవం. మొదటిదిగా రక్షణ ఆనందం కలుగజేసి ఆనందింపజేసిన దేవుడు. రెండవదిగా దేవుని మందిరంలో మనల్ని ఆనందింపజేసిన దేవుడు. మందిరంలో నుంచి వచ్చే ప్రతి ఆశీర్వాదం మనకిచ్చిన దేవుడు. మందిరం నుంచి ప్రతి దీవెన మందే, దాన్ని పొందడం తెలియాలి నీకు, అంతే. పొందడం తెలియకపోతే ఇక నీ కర్మ ఎవరేం చేయలేరు. దేవుని మందిరం నుంచి వచ్చేటువంటి దీవెనలు పొందడం తెలియాలి. పొందాలంటే ఏం చేయాలి? మందిరంలో ఒక మంచి ఇంపార్టెంట్ వ్యక్తిగానే ఉండాలి. మందిరంలో నీ బాధ్యతను గుర్తించాలి. మందిరంలో నీ యొక్క విలువ పెంచుకోవాలి. మందిరంలో పలానా వ్యక్తి విలువైన వ్యక్తి, లేకపోతే పలానా వ్యక్తిని దేవుని పరిచారకుడిగా దేవుడు నియమించాడు, పలానా వ్యక్తిని అక్కడ దేవుడు తన పనిలో ఉంచాడు, వారిని తన పనిలో ఆయన వినియోగించుకున్నాడు. ఇది ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకే ఆ యొక్క ఆశీర్వాదాలు వస్తాయి, ఊరికే రావు ఆశీర్వాదాలు. ఇంకో విషయం, కొంతమంది ఆశీర్వాదాలు రావడం సంగతి ఏమండి, వచ్చిన ఆశీర్వాదాలను పోగొట్టుకుంటారు కొందరు, అది వేరే సంగతి.